కోట్లు ఎక్వైర్ చేశారు. కానీ ప్రతి టీడీఆర్ బాండు దాంట్లో నాకు ఒక్క రెసిడెన్షియల్ వాల్యుయేషన్ కనిపించలే. అంత కమర్షియల్ 4 ఇంతలు ఎక్కువ రేట్ ఇచ్చారు. అంటే తిరుపతి టౌన్లో నువ్వు ఎక్కడైనా రోడ్లు వేయాలంటే అంత కమర్షియలే. మారుమూర గ్రామాలకు పోయినా కూడా కమర్షియలే అని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా. అంటే కమర్షియల్ వాల్యూ వాళ్ళు ఇచ్చింది 4052 కోట్ల రూపాయలకి టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేయడం జరిగింది. సరే, టోటల్గా ఇప్పుడు అసలైన అంటే మీకు ఈ స్క్వేర్ యార్డ్స్, ఈ సెంట్లు ఇవన్నీ మీకు అర్థం కాదు కాబట్టి నేను మీకు ఒక సింపుల్ వాల్యుయేషన్ ఇస్తున్నా. టోటల్గా 59 ఏకర్స్ 59.81 ఏకర్స్ తీసుకున్నారు. ఎంత తెలుసు ఎకరా? 59 ఎకరాలు. ఈ 18 రోడ్ల కోసం 59.81 అంటే ఆల్మోస్ట్ 60 కోట్లు వేసుకోండి. తీసుకుంటే యావరేజ్ రేట్ పర్ ఎకరా 59,81,00,000. అంటే తిరుపతిలో ఒక ఎకరా ఎక్వైర్ చేస్తే 59.81 crores అంటే ఆల్మోస్ట్ 60 కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క ఎకరా తీసుకున్నారు. ఈరోజు నేను అడుగుతున్నా, ఈరోజు నేను సింపుల్గా ఒక పాయింట్ అడుగుతున్నా, నువ్వు బ్రోకర్వా కాదా? 3 నామాల కరుణాకర్ రెడ్డి బ్రోకరా కాదా చెప్పండి. నేను చెప్పబల్లా. తిరుపతిలో ఏటీఎం కొట్లో కూర్చున్న వాళ్ళని అడిగినా తిరుపతిలో 60 కోట్ల రూపాయలు ఎకరా ఉంటుందంటే ఎవరు నమ్ముతాడండి? కంచిరాము టీడీఆర్ బాండ్ నంబర్ 0356 తిరుపతి కార్పొరేషన్ ఇష్యూ చేసిన టీడీఆర్ బాండ్ ఇది. 0356 నంబర్ టీడీఆర్ బాండ్ ఇది. ఈ కంచిరాముకి ఎంత ఇచ్చారు? ఈ కంచిరాముకి 61,02,00,000 ఇచ్చారు. ఎంత? ఈ కంచిరాము టీడీఆర్ బాండ్ ఈజ్ వర్త్ 61 crores. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పటంలా, జాయింట్ కలెక్టర్ తిరుపతి చెప్తున్నాడు. బాలాజీ గారు ఇప్పుడు ఆయన ఉన్నాడో ట్రాన్స్ఫర్ అయ్యాడో కూడా తెలియదు. ఆయన చెప్తున్నాడు దీంట్లో గోల్మాల్ ఉంది, ఇది కంచిరాముది కాదు. వాళ్ళు ఇచ్చేస్తారదా ధర్మారెడ్డి వేయంకుడైతే? అంటే ఇక్కడ వాల్యుయేషన్ ఆ భూమితో సంబంధంలా, బంధుత్వాలతో సంబంధం, నువ్వు ఇచ్చే డబ్బులతో సంబంధం. ఈరోజు ఓపెన్ దోపిడీ చేశారని కూడా నేను మనవి చేస్తున్నా. 10,000 15,000 రూపాయలు లేని భూములనంతా ₹1,00,000 1,20,000 చూపించి దోపిడీ చేసుకున్న ఈ బ్రోకర్ని వదిలే ప్రసక్తే లేదు అని అడుగుతున్నా. నేను ఆల్రెడీ ఒకసారి ప్రెస్ మీట్ పెడితే ఈరోజు నేను అడుగుతున్నా, కలెక్టర్ గారు, తిరుపతి కలెక్టర్ గారు, ఏమయ్యా మీకు ఆధారాలతో చూపిస్తే ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేయరా? ఎంక్వైరీ ఉండదా? మనకు వచ్చిందిగా డబ్బులు, ఎందుకు లేబ్బా ఎంక్వైరీ అని ఏమన్నా అనుకున్నారా? టాటా తీస్తాం, గొరిగిస్తాం, వసూళ్లు చేస్తాం, భయపడొద్దు అని కూడా. నువ్వు ఐఏఎస్ అయితే మాకేంది, ఐపీఎస్ అయితే మాకేంది, భయపడతామా ఏంది? వసూళ్లు చేస్తామని కూడా మనవి చేస్తున్నాం. మీరెట్టా ఎంక్వైరీ పెట్టరు? తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అన్ని విధాల దీని మీద టీడీఆర్ బాండ్ల మీద ఎంక్వైరీ ఉంటుంది. ఈ దోపిడీని అరికట్టాం. ఈ దోపిడీ సూత్రధారులు బ్రోకర్ కరుణాకర్ రెడ్డి, బ్రోకర్ అభినయ్ రెడ్డి, వీళ్ళ ఇద్దరి మీద యాక్షన్ ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నా. ప్రతి అధికారి గుర్తుపెట్టుకోండి. ఇంకా కూడా ఈ అధికారుల మీద నా దగ్గర చాలా ఫైళ్ళు ఉన్నాయి. కానీ ఈరోజు నేను కావాలని బయట పెట్టడంలా. కరెక్ట్గా ఇంకా 2 రోజుల్లో మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా. ఆ రోజు ఈ బ్రోకర్లు తిరుపతిలో జరిగి బ్రోకర్లు ఎవరెవరు, టీడీఆర్ దానికి సూత్రధారులు ఎవరో, ఓటర్ లిస్టులో అవకతవకలు చేసిన బ్రోకర్ వాళ్ళు కూడా ఒకటే. టీడీఆర్ బాండ్ల ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరు అధికారులు ఉందో, పెద్ద తలకాయ కరుణాకర్ రెడ్డి ఆశీస్సులతో చేసిన టీడీఆర్ బాండ్ల స్కాము, ఓటర్ లిస్ట్ స్కామ్ కూడా చేసింది అంతా ఒకే బ్యాచ్ అని కూడా నేను మనవి చేస్తున్నా. నెక్స్ట్ ఎల్లుండి ప్రెస్ మీట్లో మీకు పూర్తి వివరాలతో
ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఎవరుండి ఫోటోలు ఆధారాలతో కూడా మీ ముందరకు తీసుకొని వస్తానని నేను మనవి చేస్తూ